ఈ మండపంలో డప్పులు వాయించడానికి మన కేరళ వాళ్ళని కూడా తీసుకొచ్చేసారు. ఈ బోనాల చుట్టూరు భలే బంతిపూలతో ముస్తాబు చేశారు. హలో మామ అందరికి. ఇప్పుడైతే మనం పెద్దింట్లమ్మ జాతరకి అయితే వచ్చాం. ఇదనమాట. ఇటు సైడ్ వెళ్ళాలి. బ్యాక్ సైడ్ అయితే టోకెన్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. మొత్తం చూపెడేస్తా. వీడియోనైతే చివరి దాకా చూడండి. మన అమ్మవారి కళ్యాణాన్ని చూడడానికి అబ్బో జనం అయితే చాలా మంది వచ్చేస్తున్నారు. అనమాట మన కొల్లేరులో అయితే ఇలా అయితే ఉంది వ్యూ అయితే. మొత్తం జనం అయితే అసలు గాలి లేదు. ఇక్కడ చూసేది మన పెద్దింట్లమ్మ అమ్మవారి రథం అంటారో ప్రభ అంటారో నాకైతే ఐడియా లేదు. మీకేమన్నా తెలిస్తే ఒక్కసారి కమెంట్ చేయండి. భలే ముస్తాబ్ చేసి భలే అలంకరించేశారు కదా, భలే ఉంది. ఇదే మన దేవస్థానం అయితే. దేవస్థానం బయట నుంచి చూస్తే భలే కనపడుతుంది కదా. బంతిపూలతో ముస్తాబ్ చేసి భలే అలంకరించేశారు. అంతేకాదు ఈ దేవస్థానాన్ని రీసెంట్ గా అయితే కట్టారనమాట. చాలా బాగుంది కదా. అంతేకాదండి ఈ లోపల ప్రతి స్తంభానికి ఒక దేవతామూర్తి అయితే ఉంటారు. ప్రతి స్తంభం మీద ఒక దేవతనైతే ఇక్కడైతే పెట్టేశారనమాట. ప్రతి ఒక్క దేవత ఒక్క అవతారంతో ఉంటారనమాట. ప్రతిదీ చూడడానికి భలే కలర్ఫుల్ గా ఉంటది ఇక్కడైతే. ఈ మండపంలో డప్పులు వాయించడానికి మన కేరళ వాళ్ళని కూడా తీసుకొచ్చేసారు. వీళ్ళు డప్పులు వాయిస్తూ ఉంటే అబ్బో చాలా బాగుందనమాట. వీళ్ళు వాయించే ఆ డప్పులకి చాలా మంది జనం ఎలా చూస్తున్నారో ఒక్కసారి చూసేయండి. మాయా నేను చూస్తా ఉంటే మట్టికి నా దగ్గర నుండి అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. ఏ జాతరకి వెళ్ళినా ఏదోటి కొనుక్కోకుండా అస్సలు రాము. ఈ దేవస్థానం పక్కనే ఈ షాప్స్ అయితే పెట్టేశారనమాట. ఈ చివరి నుండి ఆ చివరి దాకా దేవస్థానం బారు మొత్తం షాప్స్ అయితే ఉన్నాయి. మన కొల్లేరులో స్నానాలు చేయడానికి స్నానాల రేవు ఎక్కడుందనుకుంటారో మన దేవస్థానం వెనకాలే ఈ స్నానాల రేవు అయితే ఉంటదన్నమాట. స్నానాలు చేయడానికి భలే కట్టించేశారంటే చెప్పండి. ఓహో ఇక్కడ వెలుగుతున్నాయి ఏంటి అని చూస్తున్నారా? ఇయ్యేనండి బోనాలు అంటారు. మన కొల్లేటి పెద్దింట్లమ్మ అమ్మవారికి ఈ బోనాలు అయితే తీసుకొచ్చి ఇస్తారనమాట. చిన్న పెద్ద అని లేదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు మొక్కుకుండి ఈ బోనాలు అయితే మోసుకుంటూ వచ్చి ఈ పెద్దింట్లమ్మ అమ్మవారికి ఇవైతే సమర్పిస్తారనమాట. ఉన్నారు జనం అయితే. ఈ బోనాల చుట్టూరు భలే బంతిపూలతో ముస్తాబు చేశారు. అంతేకాదు వేపాకులు కూడా కట్టేశారు. ఒక్కో బోనానికి ఒక్కో కలర్ వేసి అబ్బో డిజైన్లు అయితే చావగొట్టేశారు. అంతేకాదండి బాబు ఈ పైన దీపం అయితే వెలుగుతుంది కదా, ఇది ఆరకుండా ఆ దేవస్థానం దాకా కూడా ఎత్తుకుంటే అయితే తీసుకుపోతారనమాట. అప్పట్లో కొల్లేరంటే మన రికార్డ్ డాన్సులకి అబ్బో సినిమా షూటింగ్లకి బాగా ఫేమస్ అనమాట. మన కొల్లేరు తిరణాలు వచ్చినాయి అంటే రికార్డ్ డాన్స్ లేనిదే అబ్బో జాతర వెళ్ళేది కాదు. మీకోసం సరదాగా ఒక రికార్డ్ డాన్సులు కూడా చూపెడేస్తాను, చూసేయండి. వీడియో ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? మన కొల్లేరంటేనే కొల్లేటి పెద్దింట్లమ్మ అమ్మవారి కళ్యాణం అంటే ఫేమస్ అనమాట. ఒక్కసారి మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. మీరైతే దగ్గరకు వచ్చి చూడలేరు కాబట్టి నేను ఫుల్గా అయితే తీసి పెట్టేసా. ఒక్కసారి చూసేయండి. ఉంటా బాబు.